మక్క గారెలు. అక్క అస్సలు నేను ఎటువంటి లేట్ చేయదలుచుకోలేదు, ఒక్కసారి పదార్థాలు చూసేసుకుందాం రండి. ముందుగా కరివేపాకు 2 రెమ్మలు తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. కరివేపాకుతో పాటు పుదీనా కూడా అలానే సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక చిన్న జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, అలానే ఎండుమిర్చి, ముందుగా దీన్ని మిక్సీ పట్టాలి. ఇందులోనే కొద్దిగా మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. గారెలు వేయించడానికి స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. పుదీనా, సన్నగా తరుముకున్న కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ఒకసారి వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలి. వదినా, నూనె బాగా కాగిపోయింది కాబట్టి ఇప్పుడు మనము గారెలు వేసుకోవాలి. అవును వదినా, సంక్రాంతి ఎలా చెప్పుకున్నారు? ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసారా? వేశారు వేశారు, అర్థమైపోయింది. అలానే గొబ్బెమ్మలు. అసలు చిన్నప్పుడు నేను ఊరికే అడిగేదాన్ని, ఈ నవధాన్యాలు ఎందుకు వేస్తారు గొబ్బెమ్మల చుట్టూ? అలానే పిండి కొమ్మ కూడా పెడతారు వదినా. నాకు తెలిసింది అదే, గొబ్బెమ్మ పైన పిండి కొమ్మలు పెట్టి బాగా నవధాన్యాలు వేసి, అంటే ఒక లెక్క గడపకి పెడుతుండే, అలానే వాకిట్లో ముగ్గుకి కూడా గొబ్బెమ్మలు పెడుతుండే. కానీ వదిన, ఇప్పుడు గొబ్బెమ్మలు చేయడానికి పేడ కావాలన్నా సరే కొనాలి తెలుసా? ఒకప్పుడు గొడ్ల చావడికి వెళ్తే దొరికేసేది, కానీ ఇప్పుడు బయట అమ్ముతున్నారు తెలుసా పేడ కూడా, గొబ్బెమ్మల కోసం, ఆవు పేడ, అది కూడా. అలా అయిపోయింది కాలం. కాలం ఎలా మారుతుందంటే మనకు తెలియకుండానే మన చుట్టూనే మారుతూ ఉంటుంది. అది మారిన విషయము మారిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా వదినా, వంట వండేటప్పుడు ఎంత కష్టపడి చేస్తామో, చేసిన వంట తిన్న వాళ్ళు ఎంత ఇష్టంగా తిని సంతృప్తి పొందుతారో అప్పుడు మన అసలైన ఆనందం తెలుసా? చేసిన కష్టము అంతా చిటికెలో మాయమైపోతుంది. వదినా, గారెలు మాత్రం అద్భుతంగా వేగాయి.
ఇప్పుడు మక్క గారెలు. మక్క గారెలు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టి, మొక్కజొన్నలు కూడా వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు అలానే బియ్యపిండి వేసి బాగా కలిపి నీళ్ళ సహాయంతో గారెలు ఒత్తుకొని వేడి నూనెలో చూపిస్తున్న విధంగా వేయించుకుంటే మక్క గారెలు రెడీ.